ప్రకృతి రహస్యాలను తెలుసుకోవటానికి, మీరు శక్తివంతం కావటానికి కనేరియా కోమలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. దీనిలో ఈ ప్రయాణంలో భాగంగా మనం ఒక ముందడుగేద్దాం. మొక్కలతో మనం స్నేహం చేద్దాం. ప్రకృతితో అనుసంధానం అవుదాం. ఆరోగ్యం, అందం, ఆనందం, జ్ఞానంతో ప్రజలను శక్తివంతులు చేయటమే కనేరియా కోమలి లక్ష్యం. ఇది గోటుకోల, దీన్నే మనం సరస్వతి ఆకు అంటాం. దీన్ని శాస్త్రీయ నామం సెంటిలియా యాటికా. ఇది చిన్న ఆకుగా కనపడుతుంది కదా, ఇది చిన్న నొక్కులుగా కనపడుతున్నది. దీనిలో ఔషధ రహస్యాలు, అద్భుతమైన గొప్ప కథ దాగి ఉంది. దీన్ని వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో, చైనాలో, ఇండోనేషియాలో, మొత్తం దక్షిణ ఆసియాలో దీన్ని ఔషధంగా వాడారు. మన భారతీయ సమాజం దీన్ని ఆయుర్వేదంగాను, సాంప్రదాయ వైద్యంలో ఈ మూలికను విరివిగా వాడటమే కాదు, దీనికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చారు. ఇది చూడండి, ఇక్కడ దీంట్లో తెల్ల చిన్న పూలు ఉంటాయి, ఇంకా వంగపండు కలరు చిన్న పూలు కూడా ఉంటాయి. దీనికి చైనాలో లీచింగ్ యున్ అనే ప్రసిద్ధ మూలికా వైద్యులు ఈ మొక్క రసం తాగి 260 ఏళ్ళకు పైగా జీవించాడని చెప్తారు. అది 2200 BC క్రీస్తు పూర్వం మునుపు. అడవిలో జంతువులు ఎక్కువ ధైర్యము, బలము, సహనము, స్థైర్యానికి చిహ్నమైనవి. తరచుగా స్నానానికి వెళ్ళినప్పుడు నదుల గట్ల దగ్గరున్నే ఈ గోటుకోలను తింటుంది. అందుకనే దానికి లాంగివిటీ ఎక్కువ కాలం బతుకుతుంది అంటారు. మరో విషయం మనకి వింతగొలిపేది ఏంటంటే, అడవుల్లో చూసుకుంటే బుద్ధి, చురుకుదనము, వేగము, తెలివితేటలు ఉన్న జంతువు శక్తితో పాటు ఏది అంటే పులి. ఆ పులి భీకర పోరులో గాయపడినప్పుడు తన గాయాల్ని మాన్పటానికి ఈ ఆకు మొక్కల మీద పడి తన గాయాల్ని మాన్చుకుంటుంది. చూడండి, ఈరోజు జంతువులకున్న ప్రాకృత జ్ఞానం కూడా మనుషులకి లేకుండా పోయింది. ఇది ఏదైతే ఉందో ఈరోజు మనం మర్చిపోయిన జ్ఞానాన్ని అమెరికా, యూరప్లో ఈ మొక్కని మెదడు శక్తి, పునరుజ్జీవనానికి, దీర్ఘాయుష్ని పెంచటానికి, యవ్వనాన్ని మళ్ళా తిరిగి రావటానికి ఉపయోగించే ఔషధాల్లో వాడుతున్నారు. మనం దీనికి ఈ పేరు ఎలా వచ్చింది అని చూస్తే, పూర్వం ఋషులు, మునులు తపస్సు చేసేవారు. ఆ తపస్సు చేసేటప్పుడు ధ్యానం చేయటానికి, తమ ఏకాగ్రతని, బుద్ధిబలాన్ని పెంచుకోవటానికి వారు దీన్ని వాడేవారు. అందుకని ఈ మొక్క సరస్వతీదేవిలా ఏకాగ్రత, సృజన, ఆధ్యాత్మికతకు ప్రతీకగా సరస్వతి ఆకు అని పేరు వచ్చింది. దీన్ని మన ఆయుర్వేదంలో కూడా మండుకాపర్ణిక కషాయం చేస్తారు. చైనా సాంప్రదాయ వైద్యంలోను, శ్రీలంకలోను వేలాది సంవత్సరాలుగా వాడుతున్నారని మనం చెప్పుకున్నాము. ఫైటోకెమికల్స్ అంటే ఈ వృక్షంలో ఉన్న రసాయనాలు ఏమున్నాయి అంటే ట్రైపిరిడ్నైడ్స్, ఫ్లావనైడ్స్, సెపోనిన్స్, బీసీ విటమిన్లు. దీంట్లో ముఖ్యంగా సిక్సైడ్, మెడసోసైడ్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి, చురుకుదనం పెంచడానికి, రక్త ప్రసరణకి, కడుపులో సమస్యలకి, అల్సర్లు తగ్గించడానికి, రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడటానికి ఉపయోగపడుతున్నాయి. దీనిలో మనం ఒక్కసారి దీని ఔషధ ఫలితాలు ఒకటి చూస్తుంటే, మొదట దీన్ని మెదడు శక్తి పునరుజ్జీవం చేయటం అంటే మెదడులో కణాల మధ్య అనుసంధానం పెంచటం, జ్ఞాపక శక్తిని పెంచటం, దీని ప్రధానంగా ఇది చేస్తుంది. దీనికి సంబంధించిన ట్రైపిరిడ్నైడ్స్ ఏవైతే ఉన్నాయో అది మిగతా కణాలకు ఇచ్చే సూచనలతోటి రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అంటే ఏమిటి, ఇది కణాల్లో శరీర సందాయక కణజాలంలో ఒక సమతుల్యతని పెంచుతుంది.
రెండవది, ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమెరికా, యూరప్, పాశ్చాత్య దేశాల్లో వెరికోనస్ వెయిన్స్ అని మనం వింటున్నాం కదా. ఉబ్బిన సిరలు కాళ్ళల్లో కనపడతా ఉంటాయి, లేకపోతే సిరల్లో బ్లాక్ బ్లాక్ తోటి ఆపరేషన్లు చేయాలంటారు, చాలా ఇబ్బంది పడతారు నడవలేక. దాన్ని తగ్గించడానికి వాడుతున్నారు. మూడోది, గాయాలు మానుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు పులి తన గాయాలను తగ్గించుకోవటానికి ఆకుల మీద పడి, ఆకుల మీద దొర్లుతా ఆ రసాన్ని తన గాయాలకి అంటేటట్టు చేసుకొని మానుసుకుంటుంది. అలానే మిగతా అమెరికాలో గాను యూరప్లో కానీ గాయాలు మాన్పే ఆయింట్మెంట్లో ప్రధానంగా దీన్ని వాడుతున్నారు. ఏముంది, మనకు గాయం అయినప్పుడు ఒక ఆకుని తీసుకొని ఇట్లా పసరు ఇట్లా అంటే దీన్ని వెంటనే మానుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గాయం మానటమే కాదు, ఆ గాయం చిహ్నము గుర్తు కూడా తొలగిపోతుంది. దీన్ని యవ్వన మూలికగా పేర్కొంటారు. దీర్ఘాయుష్యుని పెంచే మూలికగా, అంటే మన ఆయుష్ని పెంచుతుంది. ఈరోజు మనం రకరకాల రోగాలకి భయపడతా, ఈరోజు ఏమొస్తుందో, ఎలా ఉందో, ఎలా ఉంటుందో అనే దాంట్లో ఇలాంటివి వాడటం వల్ల మనం దాంట్లో నుంచి బయటపడతాం. సిరలకే కాదు, రక్త ప్రసరణకే కాదు, కడుపులో అల్సర్లకి, కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలకి కూడా ఇది పరిష్కారాన్ని సూచిస్తుంది. దీని శ్వాసకోశ వ్యాధులతో పాటు మనల్ని పునరుజ్జీవించడానికి, వృద్ధాప్య లక్షణాలు తగ్గించడానికి, మనకు వయసు పెరిగే కొద్ది రకరకాల జబ్బులు వస్తాయి. ముఖ్యంగా మన లోపల పనిచేయని కణాల వలన జబ్బులు వస్తాయి. అట్లాంటి కణాలని తొలగించడంలో కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా? ఇది ఒక రహస్యంగానే ఉంది. ఏజ్ని తగ్గించడానికి ఏజ్ రివర్సల్ అంటారు. లైఫ్ స్పాన్ పెంచే మెడిసిన్, జీవితాన్ని ఇంకా కొంచెం పెంచే వైద్యంలో దీన్ని ఉపయోగిస్తున్నారు, ఈ గోటుకోలాని. ఇది మనం మర్చిపోయాము, మన పిల్లలకి అసలు తెలియదు. ఈరోజు ఈ విజ్ఞానాన్ని మనం అందిపుంచుకొని భవిష్యత్తు తరాలకి ఉపయోగపడేటట్టు చేయాలి. దీంట్లో ఎలా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి అనేది, అన్నిటిని కూడా ఎలా వాడాలి అనేది కూడా ముఖ్యం. మన జీవన విధానంలో ఈ ఔషధాన్ని మన దానిలో ఎలా ఇముడ్చుకోవాలి, మన ఆహారంలోను, మన ఇళ్ళల్లోనూ ఎలా ఉంచుకోవాలనే దాన్ని చూస్తే ఇది చాలా సులభమైందండి. ఈ ఆకులు, ఈ చెట్లు తడి తేమ ఉన్న ప్రదేశాల్లో అన్ని చోట్ల దక్షిణాసియాలో పెరుగుతాయి. మన భారతదేశంలో కూడా అంతే. మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, చెరువుల దగ్గర, నదుల గట్ల దగ్గర, తడి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది విరివిగా కలుపు మొక్కలాగా కూడా పెరుగుతుంది. ఇది మీరు గుర్తించండి, చిన్న ఫ్యాను ఆకారంలో ఉంటుంది. ఇది ఈ అద్భుత ఔషధం చిన్ని ఫ్యాను ఆకారంలో ఇట్లా త్రికోణంగా గుండ్రంగా ఉంటుంది. ఈ మొక్కని మనం ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్కల ఆకుల్ని తీసుకొని వాటిని నీడలో ఎండబెట్టి ఆ ఎండిపోయిన చూర్ణాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని, ఆ చూర్ణాన్ని ఏం చేస్తారు, కొంచెం పావు స్పూను చూర్ణం పాలల్లో కానీ, సలాడ్లో కానీ, పళ్ళ రసాల్లో కానీ వేసుకొని తాగవచ్చు. ఇంకోటి, పిల్లల మెదడు శక్తిని, జ్ఞాపక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది. వృద్ధుల్లో రకరకాల మరుపు సమస్యలు, అల్జీమర్సు, ఇవన్నీ కూడా నిరోధించటానికి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు పిల్లలు పాలల్లోనో జ్యూసుల్లోనో ఇష్టపడకపోతే ఇంకో విధానం ఉందండి. ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటాయి కదా. మనం ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో, చపాతీ పిండిలో ఒక అర స్పూన్ దీన్ని కలిపి వాడవచ్చు. ఇంకోటి, కొంచెం అల్లం, తులసి ఆకులు లేదా పుదీనా లేదా 2, కొంచెం సోంపు
వేసి ఈ ఆకుని వేయండి. ఈ ఆకును కూడా ఒక 4-5 ఆకులు వేసి మరగబెట్టి సన్నని మంట మీద ఒక 5 నిమిషాల తర్వాత ఆపివేసి కాచిన ఏదైతే ఉందో ఈ హెర్బల్ టీని మీరు ఒక గ్లాసులో పోసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం తేనెతో తాగవచ్చు. దీనితో అధిక ప్రయోజనం జరుగుతుంది. ఏదైనా ఒకటి మనం తీసుకున్నప్పుడు దానితో కలిస్తే అది ఇంకా ప్రయోజనం ఎక్కువ అవుతుంది. అంటే సినర్జిటిక్ హెర్బ్స్ అంటాం. అలాంటి వాటిలో ఇది ఒకటి, ఈ హెర్బల్ టీ ఒకటి. ఈ హెర్బల్ టీలో ఇంకా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న గ్రీన్ టీ ఆకుల్ని వేస్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది. ఇలా దీన్ని వాడవచ్చు. ఇవన్నీ కూడా వాడేటప్పుడు మీకు ఒక వారానికి, నెలకి, 2 నెలలకి మీకే తెలుస్తుంది మీ ఆరోగ్యంలో మార్పు. ఇది మనల్ని శక్తివంతంగా, జ్ఞానవంతంగా చేయటానికి ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక అలసటను దూరం చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈరోజు జీవన విధంలో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? అశాంతిగా, అలజడిగా, ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. దీనికి అన్నిటికంటే ప్రముఖమైన పేరు దేనికి ఉందంటే, అలజడి, అశాంతి, ఒత్తిడిని వెంటనే తగ్గిస్తుంది ఈ సరస్వతి ఆకు. ఎలాగంటే, మనకి స్ట్రెస్ ద్వారానే ఈ ఒత్తిడి జీవనంలో దీనితోట 80% రోగాలు వస్తున్నాయి. గుండెపోట్లు కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, కిడ్నీల ప్రాబ్లమ్స్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, మూర్ఛలు కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ఒత్తిడి జీవన విధానంతో వస్తాయి. ఈ ఒత్తిడిని తగ్గించాలంటే మీరు ఈ మూలికను వాడటం ద్వారా మనకి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. ప్రశాంతంగా, ఆనందంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇంకోటి, దీన్ని యవ్వన మూలికగా చెప్తారు. అంటే యవ్వనంగా ఉంచుతుంది. యవ్వనంగా ఎలా ఉంచుతుంది అంటారా? దీన్ని మీరు ఫేస్ ప్యాక్లు ఏవో పెట్టుకుంటారు కదా, వంటింట్లో పెరుగు, కొంచెం శనగపిండి, నిమ్మరసమను, దీంట్లో ఇది కొంచెం పొడి కలిపి వాడండి. ఇది ఎలా ఉంటుందో మీరే అద్భుతంగా అనుభవిస్తారు. దీంట్లో ఇవి చర్మం ముడతలు మారటానికి, కొల్లాజెన్ పెరగటానికి కూడా ఈ మూలికని ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ గోటుకోల, ఈ సరస్వతి ఆకు, ఈ మండుకాపరిని మనం మన పెరట్లలోకి ఆహ్వానిద్దాం, మన ఇళ్లలోకి ఆహ్వానిద్దాం. మన హృదయంలోని ప్రేమతో ఈ పచ్చని ప్రకృతి ప్రేమకు చిహ్నంగా ఈరోజు మనం సరస్వతి ఆకు చెట్టుని మన ఇళ్లలో నాటుదాం. అది మనకు పెరట్లు కావచ్చు, అపార్ట్మెంట్లో అయితే కుండీలలో కాస్త సూర్యరశ్మి తగిలే చోటు పెట్టండి. దీనితో స్నేహం పెంచుకోండి. ఈ ఆత్మీయ నేస్తం అవసరం మనకుంది. ఈ గోటుకోల ప్రేమను మీరు పొందుతారని ఆశిస్తున్నాను. మరోసారి ఇంకో అద్భుతమైన మొక్కతోటి, అద్భుతమైన వృక్షంతో మీ ముందుకు వస్తాను. తనేరియా కోమలి అంటే జ్ఞానానికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన విజ్ఞానంతో ప్రజల్ని శక్తివంతులుగా మార్చటం, ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించటం, అందరూ కూడా తమ రోజువారీ జీవనంతో ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా జీవించాలని తనేరియా కోమలి ఛానల్ భావిస్తుంది. నమస్కారం.